హైదరాబాద్ నగరంలో 3 దశాబ్దాల క్రితం మొదట ఐటీ బూమ్ మొదలైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫీసులు తెరిచాయి. దాంతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి తిరుగులేని గమ్యస్థానంగా హైదరాబాద్ నగరానికి ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం దక్కింది. ఐటీ ఇండస్ట్రీ బాగా పెరిగిపోవడంతో హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అది కొంతకాలం పాటే కొనసాగింది. ఆ తర్వాత ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ భూమి గాలిబుడగలా తగ్గిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఎకరా పొలం అది తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. అయితే శివారు ప్రాంతాల్లో ఉన్నవి పెద్ద బిట్లు కావడంతో మధ్యతరగతి ప్రజలు ధర తగ్గిన అటువైపు అడుగేయలేకపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ముందు చూపు ప్రదర్శించారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న పల్లెల్లో వందల ఎకరాలు కొనుగోలు చేసి నేడు బిలియనీర్లయ్యారు. తెలుగు బుల్లితెరపై సుమ ఎంత పెద్ద యాంకరో అందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1 యాంకర్ ఆమె. టెలివిజన్ షోలు కానీ, సినిమా ఈవెంట్లు కానీ సుమ అద్భుతంగా చేస్తుంది. అందుకే ఆమె కళ్ళు చెదిరే రీతిలో పారితోషికం ఇస్తారు. ఆమె భర్త రాజీవ్ కనకాల సినీ నటుడుగా అనేక సినిమాలతో బిజీగా ఉంటాడు. సుమ, రాజీవ్ దంపతులు కొన్నాళ్ల క్రితం నగర శివార్లలో వ్యవసాయ భూమి కొందామని ప్రయత్నించగా 100 ఎకరాల బిట్టు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ధర చౌకగా ఉండటంతో ఆ 100 ఎకరాలు కొనేశారు సుమా, రాజీవ్. ఇప్పుడు దాని విలువ ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. మినిమం ఎకరా ₹1,00,00,000 పలికినా ఇప్పటికిప్పుడు సుమా, రాజీవ్ 100 కోట్ల ఆస్తిపరులని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. దర్శకుడు వైవీఎస్ చౌదరి కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని భూములు కొన్నాడు. అయితే హైదరాబాద్ లో ఉన్నంత ధర అక్కడ పలకడం లేదు. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా సూర్యాపేట సమీపంలో 100 ఎకరాలు కొనుగోలు చేశాడు. రాజమౌళి కొన్నప్పుడు ఎకరా 6 లక్షలకే దొరికింది. ఇప్పుడు అక్కడ కొందామన్న గజం భూమి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట పరిసరాల్లో స్థలం కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాజమౌళి ఆ భూమి కొన్న ఏడాదిలోపే దాని ధర 4 రెట్లు పెరిగిందట. రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత నల్గొండ జిల్లా ఈదులూరు గ్రామంలోనూ 100 ఎకరాల సింగిల్ బిట్ కొనుగోలు చేశాడు. ఆ భూమిలో పళ్ల మొక్కలు, ఇతర మేలుజాతి మొక్కలను అక్కడ పెంచుతున్నారు. ఈ పొలంలోనే రాజమౌళి భార్య రమ వాళ్ళ అమ్మా నాన్న ఉంటున్నారు. వాళ్ళ కోసం రాజమౌళి అన్ని ఏర్పాట్లతో నివాస గృహం నిర్మించాడు. తన సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత తాను కూడా అక్కడే మకాం మార్చేస్తానని రాజమౌళి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఆసక్తి ఉందని తెలిసిందే. చెర్రీకి సొంతంగా ఓ పోలో టీం కూడా ఉంది. అందుకే తన హార్స్ రైడింగ్ అనువుగా ఉండేలా వికారాబాద్ టౌన్ సమీపంలో ఏకంగా 120 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశాడు. రామ్ చరణ్ కొనుగోలు చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల భూములకు కూడా విపరీతమైన క్రేజ్ రావటమే కాదు, ధర కూడా భారీగా పెరిగిపోయింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.